కామారెడ్డి జిల్లా బికనూరులో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగలించిన నిందితుడు గజ్జల స్వామిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని సెల్ ఫోన్, బైక్ సీజ్ చేశారు. దోపిడీ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు బికనూరు పోలీసులు. నిన్న ఈవినింగ్ 8:00కి 8:30కి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది దట్ ఒక ముసలావిడ 70 ఇయర్స్ ముసలావిడ మిట్నూరు గ్రామంలో. సో వాళ్ళ ఇంటికి ఒక ఈ నిందితుడు ఇతను వచ్చి అండ్ మాస్క్ పెట్టుకొని వెనక నుంచి వచ్చి ఆవిడని రోకల్ బండతో కొట్టి తన మెడలో ఉన్న పుస్తల తాడు అండ్ గుండ్ల తాడు 5 తులాల బంగారు తీసుకొని పోయాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. సో ఇమీడియట్గా వితిన్ 3 hours నిందితుడిని ట్రేస్ చేయడం జరిగింది. నిందితుడు గజ్జల స్వామి, ఇతను కూడా బిట్నూరు గ్రామానికి చెందిన వాడే. అండ్ ఇతను ఈ ముసలావిడ ఏ కళ్ళు బట్టికి అయితే వస్తుందో అదే కళ్ళు బట్టిలో ఇతను కూడా తాగుతాడు అని చెప్పేసి తెలిసింది. సో ఆవిడ్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి అండ్ ఎవరు లేని టైంలో ఆవిడ ఇంటికి చొరబడి దాని తర్వాత ఆవిడని కొట్టి ఈ పుస్తల తాడు లాక్కోవడం జరిగింది. సో ఈ నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం అండ్ రిమాండ్కి తరలిస్తున్నాం.